ఫ్రెండ్స్ ఈరోజు ఆల్ బాడీ మూమెంట్స్ ఇంతకుముందు జాయింట్స్ వార్మప్ చెప్పాను. జాయింట్స్ వార్మప్ అయిపోయిన తర్వాత మనం ఆల్ బాడీ మూమెంట్స్ కంపల్సరీగా చేయాలి. దీంట్లో వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, బాడీ షేప్ అప్ దేనికైనా సరే సేమ్ మూమెంట్స్. నేను 5 డెమో చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్స్. లెగ్స్ 2 3 feet డిస్టెన్స్ ఉంచి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో బ్యాక్ వెళ్ళేటప్పుడు అబ్డామిన్ స్ట్రెచ్ అయ్యేలా చూసుకోండి. ఫార్వర్డ్ వచ్చేటప్పుడు స్పైన్ మాక్సిమం అంటే ఇలా ఫ్రంట్కి బెండ్ అవ్వండి. వెనక్కి బెండ్ అయితే స్పైన్ మీద ప్రెషర్ పడుతుంది. ఇలా ఫ్రంట్కి బెండ్ అయితే మీకు థైస్ అండ్ హిప్స్ మీద స్ట్రెచ్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్స్. నెక్స్ట్ సైడ్ బెండింగ్స్. హెడ్ కి హ్యాండ్స్ పెట్టి ఈ వేస్ట్ లైన్ స్ట్రెచ్ అవడం కోసం లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. దీని డెడ్ లైన్ ఏంటంటే ఈ ఎల్బో అవుటర్ థైకి రీచ్ అవ్వాలి. అంటే ఇలా అవుటర్ థైకి రీచ్ అయితే అది డెడ్ లైన్. నెక్స్ట్ వన్ స్టాండింగ్ ఆబ్లిక్స్ అంటాం. ఇది 2 legs ఇలా వైట్ చేసి హెడ్ కింద హ్యాండ్స్ పెట్టి ఈ ఆబ్లిక్ ఏరియా పొట్ట పార్ట్ తగ్గడానికి, అలానే జాయింట్ మూవ్ అవడానికి. ఎక్సేల్, ఇన్హేల్. ఇది బాడీ మూమెంట్స్ అంటాం. సో ఇది మినిమం 10-10. సో ఎల్బో టచ్ అండ్ ట్రై చేయండి. ఇలా హంచ్ చేసి బెండ్ చేయొద్దు. జస్ట్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. నీ జాయింట్ వచ్చి ఎల్బో టచ్ చేయని ట్రై చేయాలి. ఇది ఆబ్లిక్స్. నెక్స్ట్ స్క్వాట్స్. మినిమం 2 feet డిస్టెన్స్ నుంచి హ్యాండ్స్ ఇలా పెట్టొచ్చు, ఇలా పెట్టొచ్చు, మీ కంఫర్ట్ బట్టి. బట్ హాఫ్ బెండ్. ఎక్సేల్, ఇన్హేల్, ఇలా ఎక్సేల్. కాకపోతే ఈ నీ జాయింట్ ఈ టో లైన్ క్రాస్ అవ్వకుండా ట్రై టు సెట్ లైక్ దిస్. మనం చైర్లో ఎలా కూర్చుంటాం అలా కూర్చోవడం ట్రై చేస్తే కరెక్ట్గా థైస్ అండ్ హిప్స్ మీద పడుతుంది. ఇది స్క్వాట్స్. నెక్స్ట్ లెగ్ రేజెస్. ఏదైనా సపోర్ట్ తీసుకొని హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టి ఇలా సైడ్ లెగ్ రేజెస్ అంటాం. ఇది ఒక 5. అలానే అదర్ సైడ్ కూడా 5. బట్ మెయిన్లీ ఇక్కడ చూసుకోవాల్సింది ఫార్వర్డ్ అంటే ముందుకి, బ్యాక్వర్డ్ అంటే బ్యాక్కి. ఇలా బ్యాక్ పెయిన్ ఉంటే కనుక వెనకాతల సపోర్ట్ ఇచ్చి బెండ్ అవ్వాలి. బ్యాక్ పెయిన్ లేదు అంటే ఈ అబ్డామిన్ స్ట్రెచ్ అవ్వడం కోసం బ్యాక్కి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్, ఇలా. సో 4 చెప్పాను. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ బెండింగ్స్, స్టాండింగ్ ఆబ్లిక్స్, స్క్వాట్స్, లెగ్ రేజెస్. ఇవి మొత్తం కంప్లీట్గా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫస్ట్, సైడ్ బెండింగ్స్ 2, థర్డ్ వన్ స్టాండింగ్ ఆబ్లిక్స్, 4th one squats, 5th one leg raises. ఈ 5 into 20-20 చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ డే. వర్కౌట్ అయిపోయినట్టే. బేసిక్ వార్మప్ అంటే 5 కానీ 10 కానీ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.